అందరికీ నమస్కారం అండి. మా ఊర్లో అయితే పండగ హడావిడి అయితే మొదలైపోయిందండి. మీ విలేజ్‌లోకి హరిదాస్ గారు వచ్చారు లేదా కామెంట్ అయితే చేయండి. నేను ఈరోజైతే పచ్చి పులుసు, ముద్దపప్పునండి. పచ్చి పులుసు నిజంగా చాలా బావుంటుందండి. ఆల్మోస్ట్ చలికాలం కదా! అందరికీ పొయ్యి అనేది అవైలబుల్‌గా ఉంటుంది. నేను పొయ్యి మీదే ఈ పచ్చి పులుసు అనేది చేస్తున్నాను. వీటికి కావాల్సినవి ఏంటంటే వంకాయలు, అరటిపళ్ళు, ఉల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, చింతపండు నీళ్లు, పచ్చిమిరపకాయలు వీటన్నిటిని కూడా మనం ఇలా వంకాయకి ఆయిల్ అనేది అప్లై చేసేసుకుని ఈ సెగ మీద ఈ పొయ్యి ఉన్న సెగ మీద వీటన్నిటిని కాల్చేసుకుని వేయించేసుకోవాలండి మొత్తము అన్నిటిని. కాల్చినవన్నీ మన చేతులతోనే ఇలా స్మాష్ చేసుకుంటూ ఈ మిశ్రమాన్ని అయితే మనం అంతా కలిపేయాలండి. ఇదంతా కలిపిన దాంట్లో చింతపండు నీళ్లు కూడా వేసేసుకుని, అలా దంచిన ఉల్లిపాయలు కూడా వేసుకుని, ముద్దపప్పు వేసుకుని తింటే ఉంటుందండి పచ్చి పులుసు. చాలా అంటే చాలా బావుంటుంది.